కోల్పోయిన బాధ మాత్రమే వెళ్ళబోస్తా ఉన్నాడు. ఈ కుమ్మలాటలు బహదూర్గూడ భూసేకరణ రగడ ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు చేరింది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు భూముల్లో ఫెన్సింగ్ వేస్తున్న అధికారులను అడ్డుకోవడమే కాకుండా పోలీసులపై దాడులకు తెగబడ్డారంటూ రైతులపై శంషాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. విధుల్లో ఉన్న రక్షణ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారంటూ సబ్ ఇన్స్పెక్టర్ వనజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. కొత్త చట్టం ప్రకారం రైతులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటన బహదూర్గూడలో తీవ్ర రాజకీయ దుమారం రేపింది. కేసుల సమాచారం అందుకున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తిక్ రెడ్డితో కలిసి గ్రామానికి చేరుకున్నారు. రాత్రికి రాత్రే దీక్షా శిబిరాన్ని తొలగించి తమను రోడ్డున పడేశారంటూ బాధిత రైతులు సబితా ఇంద్రారెడ్డి ముందు కన్నీరు మున్నీరయ్యారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న తమ ప్రాణాధారమైన భూములను కాపాడాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు అండగా నిలిచిన సబితా ఇంద్రారెడ్డి రైతులెవరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ తరపున రైతులకు పూర్తి న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తామని, ఈ అక్రమ కేసులపై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కంచెలు వేసి రైతుల నోలు నొక్కలేరంటూ మండిపడ్డారు.